Hello, hi students, welcome to the Math Origin. Today we are going to discuss 10A exercise from the chapter 10 applications of derivatives from Inter first year 1B. Okay, in this errors and approximation is of first exercise 10A. In this we are going to discuss what is the errors and what are the approximations for each and every value. Okay, in a graph, let's say in a graph we have a point P x comma y. And if there is a, if you say this is a value of x distance and this is a value of y distance, okay, this is of y. That's why the point is treated as x comma y. Now, in this, if we have a little difference of in x, let's say we have a little difference from here to here. If it is delta x, okay, then total x value will be total. If we treat a value at here, let's say q, so the q value will be ఏమవుతుందంటే ఈ x value plus delta x value plus delta x, okay, x value plus delta x, and y value ఏమవుతుందంటే మనకు ప్రతి దగ్గర ఈక్వేషన్స్ లో చూస్తూనే ఉంటాం మనం y is equals to f of x అని తీసుకుంటాం. ఎందుకంటే ఈక్వేషన్ ప్రతి ఒక్కటి y is equals to f of x ఫార్మాట్ లోనే ఉంటుంది. సో ఇప్పుడు ఇలా తీసుకున్నప్పుడు నేను ఈ y వాల్యూని f of x అని రాసుకుంటా. అంటే అప్పుడు నీకు p వాల్యూ ఏమవుతుంది, x కామా f of x అవుతుంది. అలాగే q వాల్యూ ఉంది, q వాల్యూ ఏమవుతుంది, q వాల్యూలో x వాల్యూ ఏమవుతుంది, x ప్లస్ డెల్టా ఎక్స్ కామా y వాల్యూ ఏమవుతుందంటే f of x ప్లస్ డెల్టా ఎక్స్, ఓకే. సో ఇది డెల్టా y డిఫరెన్స్, ఓకే. దిస్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ equation I have given as like y is equals to f of x, in which p value x comma f of x and q value is x plus delta x comma f of x plus delta x. ఓకే, ఇప్పుడు ఇది గ్రాఫ్ విధంగా మనం చూసాం. గ్రాఫ్ విధంగా ఏమవుతుంది మనకు, డెల్టా వై ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా వై అంటే ఈ వాల్యూ ఏమవుతుంది, టోటల్ వాల్యూ మైనస్ ఈ వాల్యూ. టోటల్ వాల్యూ అంటే టోటల్ వై వాల్యూ ఏంటిది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్, అంటే ఇప్పుడు నేను డెల్టా వై వాల్యూ కనుక్కున్నా. డెల్టా వై వాల్యూ ఏమవుతుంది, డెల్టా వై వాల్యూ కావాలంటే ఈ టోటల్ వాల్యూ మైనస్ వై, ఓకే. టోటల్ వాల్యూ ఇస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్, ఇది టోటల్ వాల్యూ మైనస్ ఈ వాల్యూ అంటే ఏంటిది, వై అంటే మనం ఏమనుకున్నాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఓకే. దేర్ఫోర్ దిస్ ఈజ్ అ డెల్టా వై, ఓకే. అలాగే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి ఒకవేళ స్ట్రైట్ లైన్ కనుక ఉంటే, ఈ స్ట్రైట్ లైన్లో ఇది పిఎక్స్ కామా వై అవుతుంది. అండ్ ఇక్కడ మనకు పీక్యూ ఆర్ అనే వాల్యూ అనుకుందాం. ఇది స్మాల్ డిఫరెన్స్ ఇన్ పి ఎక్స్ కామా వై అండ్ ఆర్ అనే వాల్యూ మనం ఈ స్ట్రైట్ లైన్ నుంచి వచ్చేటి వాల్యూ. సో ఇప్పుడు ఇది మనకి ఇందులో డెల్టా ఎక్స్ డెల్టా వై ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక ప్యారలల్ లైన్ తీసుకుంటే ఇది కాస్త డెల్టా ఎక్స్, ఓకే. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఓన్లీ ఈ డిఫరెన్స్ ఇది డెల్టా వై అవుతుంది. అయితే ఇక్కడ ఒక మీకు చిన్న డిఫరెన్స్ చెప్తాం. మనం పారాబోలా తీసుకున్నప్పుడు డెల్టా ఎక్స్ డెల్టా వై అని డిరైవ్ చేస్తాము. అదే స్ట్రైట్ లైన్ తీసుకున్నప్పుడు డిఎక్స్ డివై అని డిరైవ్ చేస్తాం, ఓకే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కర్వ్డ్ లైన్ని డిరైవ్ చేస్తున్నప్పుడు డెల్టా వై డెల్టా ఎక్స్ అని డిఫైన్ చేస్తాము. అదే ఒక స్ట్రైట్ లైన్ని డిరైవ్ చేస్తున్నప్పుడు డిఎక్స్ అండ్ డివై అని డిరైవ్ చేస్తాం. సో హియర్ we know we have an equation y is equals to f of x. Take y is equals to f of x. Differentiate y with respect to x. So dy by dx is equals to f of x differentiate చేస్తే ఏమవుతుంది, f dash x. సో ఇక్కడ నుంచి ఈ dx net పంపించండి, dy is equals to f dash x into dx, okay. So with this we have delta y, which is the difference in the curved line,
and dx is the difference in the straight line. So moreover ఈ రెండు delta y is almost equivalent to dy. Okay, with this we completed the introductory part for the errors and approximations. Let's derive all problems from the exercise. First bit from the first question of first section, y is equals to x square plus 3x plus 6, x is equals to 10 and delta x is equals to 0.01. So ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, delta y which is a small difference of y with respect to curve and dy with respect to the line. ఓకే, సో మనం ఇంట్రడక్షన్లో ఆల్రెడీ నేర్చుకున్నాం డెల్టా వైకి డివైకి వాల్యూస్ ఏంటని. డెల్టా వై ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, అండ్ డివై ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ డాష్ ఎక్స్ ఆఫ్ డిఎక్స్. సో ఇక్కడ ఈ రెండిట్లలో మనకు ఆల్మోస్ట్ సిమిలర్ వాల్యూ వస్తుంది విత్ లిటిల్ వెరీ 0.001 డిఫరెన్స్తో వస్తుంది. సో అది ఫైండ్ అవుట్ చేద్దాం మనం. ఓకే, సో డెల్టా వై ఫైండ్ అవుట్ చేద్దాం. డెల్టా వై అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్. ఎక్స్ వాల్యూ ఎంత 10 అండ్ డెల్టా ఎక్స్ వాల్యూ ఎంత 0.01. సో ఎఫ్ ఆఫ్ 10 ప్లస్ 0.01 మైనస్ ఎఫ్ ఆఫ్ 10. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 0.01 minus f of x. So therefore that is equals to f of 10.01 minus f of 10. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని మనం ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. మనకి ఇచ్చిన ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 6 కదా, దీన్నే మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కూడా అంటాం. ఓకే, దీన్నే మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా అంటాం. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 6 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ 10.01 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఈ వాల్యూ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి మనం. సో ఎక్స్ స్క్వేర్ అంటే 10.01 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 10.01 ప్లస్ 6. ఇక్కడతో ఈ ఈక్వేషన్ అయిపోయింది. నెక్స్ట్ మైనస్ ఎఫ్ ఆఫ్ 10 మైనస్ ఎఫ్ ఆఫ్ 10 అంటే ఏంది, ఎఫ్ ఆఫ్ డైరెక్ట్ ఈ 10 వాల్యూ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో 10 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 10 ప్లస్ 6. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ మొత్తం మనం సింప్లిఫై చేద్దాం. 10.01 హోల్ స్క్వేర్ అంటే 10.01 ఇంటూ 10.0 ఇక్కడ చేస్తాం 10.01 ఇంటూ 10.01. ఓకే, 1 1 1 0 0 1 here it will be 0 0 again with 0 0 0 ఇక్కడ 1తో కాబట్టి 1 0 0 1. ఓకే, 1 0 0 2 0 0 1. సో ఇప్పుడు పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, టోటల్ 4 డిజిట్స్ 1 2 3 4 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ వాల్యూ ఏమైంది మనకు 100.2001 100.2001. నెక్స్ట్ ప్లస్ ఈ వాల్యూ ఏమవుతుంది 3 ఇంటూ 10.01 విచ్ విల్ బి 30.03 ప్లస్ 6. నెక్స్ట్ ఈ మైనస్ 10 స్క్వేర్ అంటే 100 ప్లస్ 3 ఇంటూ 10 30 ప్లస్ లాస్ట్ 6. సో ఇప్పుడు ఈ వాల్యూని కంప్లీట్గా సింప్లిఫై చేద్దాం. సో ఇప్పుడు ఈ ఫస్ట్ బ్రాకెట్ ఓపెన్ చేస్తా. సో 100.2001 ప్లస్ 30.03 ప్లస్ 6 మైనస్ 136 మైనస్ 100 బ్రాకెట్ ఓపెన్ చేసినప్పుడు అన్నీ మైనస్ అయిపోతాయి, మైనస్ 30 మైనస్ 6. సో ఇప్పుడు ఇక్కడ చూడండి 100.2001 మైనస్ 100 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, ఈ 100 క్యాన్సిల్ అయిపోతుంది, ఓన్లీ మనకు 0.2001 ఉంటుంది. నెక్స్ట్ ప్లస్ 30.03 మైనస్ 30 ద రిమైనింగ్ వాల్యూ 0.03. నెక్స్ట్ ఇది
క్యాన్సిల్ అయిపోతుంది, +6 -6. దేర్ఫోర్ ద వాల్యూ ఈజ్ 0.2001 ప్లస్ 0.03. సో ఇక్కడ ఒకదాని కింద ఒకటి రాసుకుంటే 2001 0.03 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1032.0 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇదేంటిది డెల్టా వై ఈజ్ ఈక్వల్స్ టు 0.2301. ఓకే, ఇప్పుడు డెల్టా వాల్యూ వచ్చింది మనకు. నెక్స్ట్ డివై వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సో డివై ఇప్పుడు డెల్టా వాల్యూ వచ్చింది, డెల్టా వాల్యూ నెక్స్ట్ డివై ఈజ్ ఈక్వల్స్ టు మన ఫార్ములా ఏంటిది f' x ఇంటూ డిఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు f' x ఇంటూ డిఎక్స్. ఓకే, f' x ఫస్ట్ మనం f(x) అంటే ఇచ్చిన ఈక్వేషన్ f(x) కదా, సో దీనికి డిఫరెన్సియేషన్ అప్లై చేయాలి. దీనికి డిఫరెన్సియేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది, x² కాస్త 2x అవుతుంది విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ స్టెప్ డైరెక్ట్ రాసేస్తున్నా, x² కాస్త 2x అవుతుంది ప్లస్ 3 ఇంటూ d/dx ఆఫ్ x అంటే 3 ప్లస్ d/dx ఆఫ్ 6, d/dx ఆఫ్ కాన్స్టెంట్ ఏమవుతుంది 0 ఇంటూ dx. ఓకే, సో ఇప్పుడు 2x ప్లస్ 3 ఇంటూ dx. సో ఇప్పుడు డైరెక్ట్ ఈ వాల్యూస్ x dx అన్న డెల్టా x అంటే ఆల్మోస్ట్ ఈక్వల్. సో dx వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం, x అండ్ dx వాల్యూ. దేర్ఫోర్ దట్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 10 ప్లస్ 3 ఇంటూ dx ఎంత 0.0. dx అన్న డెల్టా x అన్న సేమ్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఇంటూ 0.01. సో ఇప్పుడు ఇక్కడ 2 ఇంటూ 10 20 ప్లస్ 1 20 ప్లస్ 3 23 ఇంటూ 0.01. therefore that is equals to 23 ఇంటూ 0.01 కాస్త మల్టిప్లై చేసి ఏమవుతుంది 0.23. ఓకే, therefore this is the value for dy. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు డెల్టా వై 0.2301 అండ్ డివై 0.23 వచ్చింది. సో విత్ వెరీ మినిమల్ డిఫరెన్స్ మనకి రెండు వాల్యూస్ వచ్చినాయి. ఓకే, దీంతో ఫస్ట్ బిట్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ బిట్ ఫ్రమ్ ద ఫస్ట్ క్వశ్చన్, y ఈజ్ ఈక్వల్స్ టు e⁻x ప్లస్ x ఈజ్ ఈక్వల్స్ టు 5 అండ్ డెల్టా x ఈజ్ ఈక్వల్స్ టు 0.02. ఓకే, సేమ్ ఇక్కడ కూడా మనం డెల్టా వై అండ్ డివై ఫైండ్ అవుట్ చేయాలి. సో డెల్టా వై మనకు తెలుసు, డెల్టా వై ఈజ్ ఈక్వల్స్ టు f(x) ప్లస్ డెల్టా x మైనస్ f(x). ఓకే, సో అకార్డింగ్ టు దట్ f(x) ప్లస్ డెల్టా x ఎంత వాల్యూ 5 ప్లస్ డెల్టా x ఎంత 0.02, 5 ప్లస్ 0.02 మైనస్ f(5). ఓకే, ఇక్కడ ఈ వాల్యూ ఏమవుతుంది f(5.02 మైనస్ f(5). ఓకే, f(5.02) మనకి ఇక్కడ మన ఆల్రెడీ f(x) అనేది తెలుసు, దీన్ని మనం డైరెక్ట్ f(x) అని కూడా అంటాం. y ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చిన ఈక్వేషన్ని f(x) అని అంటాం. సో ఇప్పుడు మనకి f(x) ఈజ్ ఈక్వల్స్ టు e⁻x ప్లస్ x ఉంది. సో నాకు అక్కడ f(5.02) కావాలి. therefore what I will do, I will substitute this 5.02 value into this equation. therefore it will be e⁻5.02 plus 5.02 minus f(5). సో అగైన్ ఈ 5 అనే వాల్యూ డైరెక్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటా. therefore e⁻5 plus 5. therefore బ్రాకెట్ ఓపెన్ చేస్తే e⁻5.02 plus 5.02 మైనస్ e⁻5 మైనస్ 5. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ చూడండి 5.02 మైనస్ 5 అదేమవుతుంది, ఈ టూ వాల్యూస్ ఒక దగ్గర రాసుకొని e⁻5. ఓకే, e⁻5.02 ఉంది కదా మనకు, e⁻m ప్లస్ n ఈక్వల్స్ టు e⁻m ఇంటూ e⁻n ఫార్మాట్లో ఉంది. సో ఈ 5.02 నేను ఏం చేస్తా,
ఈ పవర్ 5 ప్లస్ ఈ పవర్ 5 ప్లస్ 0.02 అని రాసుకుంటా. 5 ప్లస్ 0.02 ఈ పవర్ 5 ప్లస్ 0.02 అని రాసుకుంటా. సో నెక్స్ట్ ప్లస్ ఈ 5.02 మైనస్ 5 ఏమో రిమైనింగ్ వాల్యూ ఏమవుతుంది 0.02. నెక్స్ట్ ఇది ఈ పవర్ 5. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూని ఈ ఫార్మాట్ ప్రకారం ఈ పవర్ m ప్లస్ ఎన్ని ఈ పవర్ m ఇంటూ ఈ పవర్ n అనే ఫార్మాట్ రాసుకుంటాం. సో ఈ పవర్ 5 ఇంటూ ఈ పవర్ 0.02. నెక్స్ట్ ఈ వాల్యూ దీని పక్కన రాసుకున్నాం మైనస్ ఈ పవర్ 5 ప్లస్ 0.02. సో ఇప్పుడు ఈ 2 వాటి నుంచి ఈ పవర్ 5 అనేది కామన్ తీస్తా. దేర్ఫోర్ ఈ పవర్ 5 కామన్ తీస్తే రిమైనింగ్ వాల్యూ ఈ పవర్ 0.02 మైనస్ 1 ప్లస్ 0.02 అంతే. ఇక్కడ వరకు మనం సింప్లిఫై చేస్తాం. ఇంకా ఫర్దర్గా మనం సింప్లిఫై చేయలేము, ఎందుకంటే మనకి ఈ పవర్ 5 ఈ పవర్ 0.02 వాల్యూస్ మనకు తెలియదు కాబట్టి ఇక్కడ వరకు లీవ్ చేసేయచ్చు. అండ్ ఒకవేళ ఎగ్జామ్లో కూడా మనం ఇక్కడ వరకు లీవ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ if in the question if they provide the e power 5 value and e power 0.02 values, there we can add this we can substitute these values, else we can leave until here. Okay, now this is a value for delta y. Okay, next I need to find out dy. dy is equals to f dash x of dx or delta x. So f dash x, సో మనకున్న ఈక్వేషన్ ఏంటిది f of x, ఇక్కడ రాస్తా f of x is equals to f of xని మీన్ y is equals to e power x plus xని f of x అని అనవచ్చు. సో f of x is equals to e power x plus x, e power x plus x. f dash x is equals to అంటే డిఫరెన్సియేషన్, e power x యొక్క డిఫరెన్సియేషన్ e power x అవుతుంది ప్లస్ x యొక్క డిఫరెన్సియేషన్ 1 అవుతుంది. సో ఇప్పుడు ఈ వాల్యూ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. దేర్ఫోర్ that is equals to e power x plus 1 into dx. So x and dx values substitute చేసేద్దాం డైరెక్ట్. e power x అంటే ఎంత, x అంటే ఎంత 5 and e power x అంటే dx అంటే ఎంత, dx and delta x అయినా సేమ్. సో delta x equals to 0.02. therefore e power 5 plus 1 into 0.02. okay, this is a dy value. Okay, therefore this is a delta y and this is a dy for the given equation. Third bit from the first question, y is equals to 5x square plus 6x plus 6, x is equals to 2, delta x equals 0.01. So first మనం delta y find out చేద్దాం. delta y is equals to f of x plus delta x minus f of x. So f of x plus delta x, x ఎంత 2, delta x ఎంత 0.001. సో ఈ రెండింటిని యాడ్ చేద్దాం 0.001 f of minus f of 2. therefore that is equals to f of 2.001. ఈ రెండింటిని యాడ్ చేస్తే 2 ప్లస్ 0.001 యాడ్ చేస్తే 2.001 మైనస్ f of 2 యాజ్ ఈజ్ f of 2. సో ఇప్పుడు ఈ వాల్యూ f of సమ్ వాల్యూ f of వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ ఈక్వేషన్ని మనం అనుకోం కదా, ఈ y ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చిన ఈక్వేషన్ని f of x అని కూడా అనుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూ తీసుకెళ్ళి f of x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దేర్ఫోర్ ఇప్పుడు ఏమవుతుంది 5 ఇంటూ 2.001 హోల్ స్క్వేర్, ఇక్కడ 2.001 హోల్ స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ 2.001 ప్లస్ 6. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ అయిపోయింది. నెక్స్ట్ మైనస్ f of 2. సో మైనస్ బ్రాకెట్ ఓపెన్ f of 2 కాబట్టి 5 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ 2 ప్లస్ 6. ఓకే, దీన్ని కంప్లీట్గా సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు 2.001 హోల్ స్క్వేర్ అంటే 2.001 ఇంటూ 2.001. సో 1 ఇంటూ 2 నెక్స్ట్ 0 కాబట్టి 0 0 0, నెక్స్ట్ కూడా 0 కాబట్టి 0 0. ఓకే, నెక్స్ట్ 2 0 0 2 2 4. సో వాల్యూస్ 1 0 0 4 0 0 4.
and the point should be 1 2 3 4 5 6. So 6 digit తర్వాత point పెట్టుకోవాలి 1 2 3 4 5 6. Therefore the value is which is equals to 5 into 4.004001 4.004001. Okay, plus the value 6 into 2.001 which will be 12.006. Just direct గా మల్టిప్లై చేస్తా. నెక్స్ట్ ప్లస్ 6 మైనస్ బ్రాకెట్లో 5 ఇంటూ 2 స్క్వేర్ ఎంత 4 ప్లస్ 6 2 12 ప్లస్ 6. ఓకే, ఇక్కడ ఇది ఎరేస్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ వాల్యూని కంప్లీట్గా సింప్లిఫై చేద్దాం. సో 5 ఇంటూ 1 5, 5 into 0 0, 5 into 0 0, 5 into 4 20, 20 అంటే 0 units place, 2 will be carried here, 5 zeros are 0 plus 2 2, 5 0 0, 5 fours are 20, and now the decimal will be after 1 2 3 4 5 6 digits. So 1 2 3 4 5 6, therefore 20.020005. Next this value will be okay, what we can do here, yeah, 12.006 plus 6 which will be 18.006. next minus 20 minus 12 plus 6 18, minus ఉంది కాబట్టి minus 18. సో ఇప్పుడు ఈ 2 వాల్యూస్ ఫర్దర్గా సింప్లిఫై చేసుకుందాం అండ్ ఈ 2 వాల్యూస్ ఫర్దర్గా సింప్లిఫై చేద్దాం. సో 20.020005 మైనస్ 20, therefore the value will be 0.020005, and next 18.006 minus 18 which will be plus 0.006. therefore that is equals to, ఇప్పుడు ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే 1 2 3 డిజిట్స్ అంటే ఈ డెసిమల్ దగ్గర 6 వస్తుంది, 0.006 కాబట్టి therefore 0.026005 is the delta y value. So similarly if we find dy value, dy is equals to f dash x of delta x or dx. So first f dash x find out చేద్దాం. f of x ఎంత, f of x అంటే 5x square plus 6x plus 6. ఇక్కడ చూద్దాం, f of x is equals to 5x square plus 6x plus 6, 6x plus 6. So f dash x అంటే differentiating with respect to x, f dash x is equals to 5 into x square, so 5 into 2x అవుతుంది. సో 5 into x square యొక్క differentiation 2x అవుతుంది, plus 6 into differentiation of x ఎంత 1 plus differentiation of constant will be 0. therefore the value is 5 into 2 10x plus 6. this is a f dash x value, therefore I will write it down here, 10x plus 6 into dx. substitute x and dx values, x value is 2 into 2 plus 6 into dx value enta 0.001 into 0.001, therefore that is equals to 10 into 2 20 plus 6 26 into 0.001, okay, 26 into 0.001, therefore the value will be 3 decimals, so therefore 0.026 is the dy value for the given equation. Okay, with this we completed a third bit. Fourth bit from the first question, y is equals to 1 by x plus 2, x is equals to 8 and delta x equals to 0.02. same, first delta y is equals to f of x plus delta x minus f of x. okay, so ఇప్పుడు ఈ డైరెక్ట్ f of x plus delta x and delta x value substitute చేసుకుందాం. f of x value ఎంత 8 and delta x value 0.02, 8 plus 0.02 minus f of x ఎంత, x అంటే ఎంత 8. ఓకే,
ఈ వాల్యూ ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ 8.02 మైనస్ ఎఫ్ ఆఫ్ 8. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ 8.02 అనే వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్మాట్లో ఉంది. సో ఇది మన క్వశ్చన్ కూడా ఈక్వేషన్ కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్మాట్లో ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు వై కదా, వై ఈక్వల్స్ టు 1/x+2. సో ఇప్పుడు ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1/2 కదా. సో ఎక్స్ ప్లేస్లో మనం 8.02 సబ్స్టిట్యూట్ చేయాలి అండ్ 8 సబ్స్టిట్యూట్ చేయాలి. therefore according to that the value will be 1/x+2. x అంటే 8.02 plus 2 minus 1/f of 8. 8 and f of 8 అంటే 1/x+2లో సబ్స్టిట్యూట్ చేయాలి. 8 plus 2. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూ 8.02 plus 2 ఎంత? 10.02. 10.02 minus 1/10. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 1 into 10 1 into 10 10 minus 10.02 into 1 which will be 10.02 whole divided by ఈ రెండు వాల్యూస్ని మల్టిప్లై చేద్దాం. 10.02 into 10. ఓకే, నౌ 10 minus 10.02. 10లో నుంచి 10.002 తీసేసి ఎంత? మైనస్ 0.02. therefore that is equals to minus 0.02 whole divided by 10.02 into 10 అంటే 10 అనేది ఒక డెసిమల్ పాయింట్ని ఫార్వర్డ్ చేస్తుంది. therefore 100.2 అవుతుంది. ఇది 100.2. ఓకే, therefore this is the value for the delta y which is equals to delta y. Next, dy is equals to f dash x of dx. ఓకే, ఫస్ట్ మనం f dash x ఫైండ్ అవుట్ చేయాలి. f dash x అంటే ఫస్ట్ f of x ఏముంది? 1/x+2 ఉంది. సో f of x ఈక్వల్స్ టు 1/x+2 తీసుకుందాం. f of x is equals to 1/x+2. ఓకే, దీనికి డిఫరెన్సియేషన్ f dash x is equals to ఇది ఏ ఫార్మాట్లో ఉంది? 1/x ఫార్మాట్లో ఉంది. 1/x అంటే d/dx of 1/x is equals to minus 1/x². ఓకే, సో minus 1/x². ఓకే, దిస్ ఈజ్ ద f dash x వాల్యూ ఫర్ ద గివెన్ f of x వాల్యూ. సో ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే therefore that is equals to minus 1/x+2 whole square into dx. సో ఇప్పుడు ఇక్కడ x అండ్ dx వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం. x వాల్యూ ఎంత? 8 అండ్ dx వాల్యూ dx అన్న డెల్టా x అన్న సేమ్. సో 0.02 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. therefore minus 1/x అంటే ఎంత? 8 plus 2 whole square into dx ఎంత? 0.02 ఇది ఇంటూ పెట్టుకుంటాం. therefore that equals to minus 1/8 plus 2 10 square 100 into 0.02. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ డినామినేటర్లో 100 ఉందంటే దాన్ని న్యూమరేటర్ తీసుకెళ్తే వాల్యూ ఏమవుతుంది మనకు? ఈ -1 అలానే ఉంచి -1 ఇంటూ ఈ 100ని న్యూమరేటర్ తీసుకెళ్తే 0.01 ఇంటూ ఈ వాల్యూ 0.02. ఓకే, ఇది టోటల్ వాల్యూ విల్ బి 1 into 2 and with 1 2 3 4 decimals with minus 0.0002 is the dy value for the given equation. Okay, with this we completed the fourth bit from the first question. Y is equals to cos x, x is equals to 60 degrees and delta x equals to 1 degree. So first మనం delta y find out చేద్దాం. delta y is equals to f of x plus delta x minus f of x. Okay, f of x delta x values ఎంత? x ఎంత? 60 degrees and delta x ఎంత? 1 degree. So 60 degrees plus 1 degree minus f of x అంటే ఎంత? 60 degrees. therefore 60 degrees. therefore that is equals to f of 61 degrees minus f of 60 degrees. ఓకే,
ఎఫ్ ఆఫ్ 61 డిగ్రీస్. సో ఈ 61 అనే వాల్యూ తీసుకెళ్ళి మన వై ఈక్వేషన్లో, వై అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కూడా అనుకోవచ్చు. వై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై విచ్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్. సో ఇప్పుడు ఈ 61 డిగ్రీస్ అనేది ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 61 డిగ్రీస్ మైనస్ కాస్ 60 డిగ్రీస్. ఈ కాస్ 61 డిగ్రీస్ అండ్ కాస్ 60 డిగ్రీస్. సో 61 డిగ్రీస్ అనేది మనకు తెలీదు. దేర్ఫోర్ కంపల్సరీ మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్లో కంపల్సరీ 61 డిగ్రీస్ అండ్ డిఫరెంట్ డిగ్రీస్ ఏవి యూస్ చేస్తామో కంపల్సరీ మనకు ఎగ్జామ్ పేపర్లోనే ఉంటాయి. ఓకే, దేర్ఫోర్ కాస్ 61 డిగ్రీస్, కాస్ 61 డిగ్రీస్ అంటే ఎంత, 0.4848 0.4848 మైనస్ కాస్ 60 డిగ్రీస్ ఈజ్ 1/2. ఓకే, 1/2 అంటే ఎంత, 1/2 అంటే 0.5. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.4848 మైనస్ 0.5. సో ఇప్పుడు 0.4848 నుంచి 0.5 తీసేయాలి. దేర్ఫోర్ 0.5 పెద్దది కాబట్టి సో 0.5 00 ఆల్ జీరోస్ 0.4848 0.4848. సో బోరో తీసుకుంటే 10లోకి వెళ్ళి 8 పోతే 2, ఇక్కడ బోరో తీసుకున్న బట్టి 9 ఉంటుంది, 9లోకి వెళ్ళి 4 పోతే 5 అండ్ ఇక్కడ 9 ఉంటుంది, 9లోకి వెళ్ళి 8 పోతే 1, ఇక్కడ బారో తీసుకున్నాం కాబట్టి 4 ఉంటుంది, 4లోకి వెళ్ళి 4 పోతే 0.0152. therefore that equals 0.0152 is a delta. Okay, 0. is a delta y value for the given equation. Okay, so minus ఇది పెద్ద వాల్యూ కాబట్టి మైనస్. ఓకే, సో నెక్స్ట్ dy is equals to ఫార్ములా f dash x into dx అన్న డెల్టా x అన్న ఆల్మోస్ట్ ఈక్వల్. సో dy is equals to f dash x. అసలు f of x అంటే ఏంది, f of x అనేది cos x. సో ఫస్ట్ అక్కడి నుంచి మనం f dash x ఫైండ్ అవుట్ చేద్దాం. f of x is equals to cos x, f dash x is equals to cos x యొక్క డిఫరెన్సియేషన్ ఏమవుతుంది, మైనస్ సైన్ ఎక్స్, మైనస్ సైన్ ఎక్స్. ఓకే, సో ఇప్పుడు మైనస్ సైన్ ఎక్స్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకో, మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఇప్పుడు ఈ ఎక్స్ డిఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ ఎక్స్ అంటే ఎంత, ఎక్స్ అనేది 60 డిగ్రీస్ ఎక్స్ 60 డిగ్రీస్ ఇంటూ డెల్టా ఎక్స్ ఎంత 1 డిగ్రీ. దేర్ఫోర్ దట్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ 60 ఎంత √3/2 ఇంటూ 1 డిగ్రీ అంటే ఎంత, ఇది ఆల్రెడీ మనకు క్వశ్చన్ పేపర్లో కూడా ఇస్తారు. సో 1 డిగ్రీ ఈక్వల్స్ 0.0174. ఓకే, ఇది చేద్దాం. 0.0174. సో 2 1s 2 0. డెసిమల్ తర్వాత ఒకేసారి 2 డిజిట్ తీసుకుంటే కంపల్సరీ 0 సబ్స్టిట్యూట్ చేయాలి. అండ్ ఫర్దర్ కూడా వాల్యూ మనకు 1తో వాల్యూ రాదు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ 0 పెట్టుకొని 8s 16, 1 7s 14. therefore that equals to minus √3 into 0.0087. అండ్ √3 కూడా మనం ఫర్దర్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. 1.1. ఓకే, √3 వాల్యూ ఈజ్ 1.172 ఇంటూ 0.0087. ఓకే, ఈ వాల్యూని మనం ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఓకే 7 2s. ఓకే, ఇక్కడ సైడ్కి చేద్దాం. ఓకే, దీని మల్టిప్లికేషన్ అనుకో 7 2s 14, 7 7s 49 ప్లస్ 1 50, 7 1s 7 ప్లస్ 5 12, 7 1s 7 ప్లస్ 1 8. నెక్స్ట్ 8 2s 16, నెక్స్ట్ 8 7s 56 ప్లస్ 1 57, 8 1s 8 ప్లస్ 5 13, 1
8 ones are 8 plus 1 9. Methane is zeros ఉన్నాయి కాబట్టి no further simplification అవసరం లేదు. సో 0 6 7 plus 2 9 8 plus 3 11 9 plus 1 10 and decimal will be 1 2 3 4 5 6 7. So 1 2 3 4 5 6 7. Okay, therefore the value is 0.0101964 with negative. Therefore that dy value is equals to minus 0.0101964. Okay, with this we completed the fifth bit from the first question. First bit from the first question of second section. Find the approximations of the following. Approximations find out చేయాలంటే మనకి f of x plus delta x find out చేయాలి మనం. f of x plus delta x అనేది approximation for the given function. ఓకే, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ చూడండి, రూట్ ఆఫ్ 82 అనేది ఒక రూట్ వాల్యూ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు 82. సో దానికి దగ్గరలో ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సో 82కి దగ్గరగా ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ ఏది 81 ఈజ్ అ పర్ఫెక్ట్ రూట్ ఫర్ 9 స్క్వేర్. దేర్ఫోర్ నేను ఏం చేస్తా, ఇప్పుడు 82ని 81 ప్లస్ 1 అనుకుంటా. సో ఇప్పుడు నేను చేస్తా లెట్ f of x, sorry, let x is equals to 81, delta x is equals to 1 and y is equals to f of x is equals to root x. ఇదంతా లెట్ అనేది ఇక్కడ దీన్ని కన్సిడర్ చేసుకోండి. y is equals to f of x equals to root x అని తీసుకున్నా. సో మనకు x వాల్యూ ఉంది, డెల్టా x వాల్యూ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ dy ఫైండ్ అవుట్ చేస్తా. dy is equals to f dash x of dx or delta x, anything is fine. సో f dash x ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఫస్ట్ f dash x అంటే ఫస్ట్ f of x ఏంది, f of x అనేది రూట్ x. f of x is equals to root x. సో f dash x is equals to differentiation of root x is 1/2 root x. Differentiation of root x is 1/2 root x. సో ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకో. సో therefore that equals to 1/2 root x into dx. ఇప్పుడు ఈ వాల్యూస్ x, డెల్టా x వాల్యూస్ ఆర్ dx వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, 1/2 root x అంటే ఎంత 81 ఇంటూ dx వాల్యూ ఎంత 1. therefore that equals to 1/2 into 9. okay, therefore that is equals to 1/18. ఓకే, 1/18 అంటే ఇప్పుడు లెట్స్ సే 18 1s 18 1 పోదు కాబట్టి 0 కూడా పోదు కాబట్టి 0. సో 0.0 పెట్టుకున్నా, 00 పెట్టుకున్నా. సో 100 18 1s 18 100 ఎప్పుడు 18 5s 90. 18 5s 90. రిమైనింగ్ ఎంత ఉంటుంది, 10 ఉంటుంది, ఒక 0 పెట్టుకోవచ్చు. అగైన్ 18 5s 90. సో ఇది కంటిన్యూస్ రిపీటెడ్ లూప్. దేర్ఫోర్ ఇప్పుడు నాకు ఇక్కడ dy వాల్యూ వచ్చింది. dy వాల్యూ ఈజ్ ఈక్వల్ dy ఈజ్ ఈక్వల్స్ టు 0.0555. ఓకే, ఈ వాల్యూ వచ్చింది. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఈ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ యాక్చువల్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, f ఆఫ్ x ప్లస్ డెల్టా x ఫైండ్ అవుట్ చేయాలి. కానీ మనకు కర్వ్ ఫార్మాట్లో డెల్టా వై ఫార్ములా ఉంది కదా, f ఆఫ్ x ప్లస్ డెల్టా x మైనస్ f ఆఫ్ x. ఓకే, ఇక్కడ నేను ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తా, ఈ వాల్యూని ఇటు పుష్ చేస్తా. అండ్ ఈ వాల్యూ f ఆఫ్ x వాల్యూ మన దగ్గర ఉంది అండ్ డెల్టా వై వాల్యూ dy వాల్యూ కూడా ఉంది. దేర్ఫోర్ f ఆఫ్ x ప్లస్ అంటే ఈ వాల్యూ f ఆఫ్ x ప్లస్ డెల్టా x ఈజ్ ఈక్వల్స్ టు f ఆఫ్ x ప్లస్ డెల్టా y.
ఓకే therefore that is equals to f of x అంటే ఎంత, f of x అంటే ఎంత, రూట్ x రూట్ 81 కదా. సో రూట్ ఎక్స్ ప్లస్ డెల్టా వై, డెల్టా వైని అలానే ఉంచేసి, సో therefore రూట్ ఎక్స్ అంటే ఎంత, రూట్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత 81 ప్లస్ డెల్టా వాల్యూ ఎంత మనకి ఇంత వచ్చి 0.05 విచ్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత 81 ప్లస్ డెల్టా ఎక్స్ అంటే ఎంత, డెల్టా ఎక్స్ అంటే 1. సో ఎఫ్ ఆఫ్ 82 ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 81 అంటే 9 ప్లస్ 0.0555. ఎఫ్ ఆఫ్ 82 అంటే ఎఫ్ రూట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎఫ్ ఆఫ్ 82 ఈక్వల్స్ టు రూట్ 82 ఈజ్ ఈక్వల్స్ టు 9.0555 ఈజ్ ద actual approximation for the root 82 value. Okay, with this we completed the first bit from the first question of second section. Second bit from the first question, cubed root of 65. దీని కూడా అప్రాక్సిమేషన్ వాల్యూ, అంటే ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వాల్యూ మనం డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయడం ఇది పర్ఫెక్ట్ క్యూబ్ రూట్ వాల్యూ కాదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఇది దీనికి దగ్గరలో ఉన్న వాల్యూ ఏది క్యూబ్ రూట్కి పర్ఫెక్ట్ వాల్యూ చూసుకోవాలి. లెట్స్ సే 2 cube value 8, 2 to the 4 to the 8, 3 cube value 3 3 is 9, 3 is 27. So 4 cube value is 4 4 is 16, 16 4 is 64. 5 cube value is 5 5 is 25, 25 5 is 125. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ 65 అనే వాల్యూ మనకు 64కి దగ్గరగా ఉంది. సో నేను అప్పుడు అలాంటప్పుడు ఏం చేసుకుంటా, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 64, డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా క్యూబ్ రూట్ వాల్యూకి సరిపడ వాల్యూ డిరైవ్ చేసుకున్నాం, ఎక్స్ అండ్ డెల్టా ఎక్స్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, లెట్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు ఇక్కడ dy is equals to f dash x of dx. ఓకే, సో f dash x మనం ఫైండ్ అవుట్ చేయాలి. f dash x అంటే ఈ f of x చూడండి, f of x is equals to cube root x. సో cube root x అంటే f of x is equals to x power 1/3. సో ఎఫ్ డాష్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇది ఏ ఫార్మాట్లో ఉంది, ఎక్స్ పవర్ ఎన్ ఫార్మాట్లో ఉంది. ఎక్స్ పవర్ ఎన్ అంటే డిఫరెన్సియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. దేర్ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ 1/3 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/3 ఇంటూ ఎక్స్ పవర్, ఇక్కడ 1/3 మైనస్ 1కి ఎల్సిఎం తీస్తే 1 ఇంటూ 1 minus 3/3. Therefore that is equals to 1/3 into x power minus 2/3. ఇక్కడ ఎక్స్ పవర్లో మైనస్ ఉంది అంటే నేను దాన్ని డినామినేటర్ తీసుకెళ్తే అది పాజిటివ్ అయిపోతుంది. therefore 1/3 into 1/x power 2/3. okay, therefore which is equals to f dash x. సో f dash x value is 1/3 into 1/x power 2/3. సో ఈ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటా. therefore dy is equals to 1/3 into 1/x power 2/3 into dx. therefore that is equals to 1/3 into 1/x అంటే ఎంత వాల్యూ, x అంటే ఎంత 64 పవర్ 2/3 ఇంటూ dx అంటే ఎంత, dx అన్న డెల్టా x అన్న సేమ్. therefore that is equals to 1/3 ఇంటూ 64ని 4 క్యూబ్ అని రాసుకోవచ్చు. ఓకే, 1/4 క్యూబ్ ఇంటూ ఈ పవర్లోనే 2/3 ఉంది ఆల్రెడీ. సో ఇక్కడ ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది, ఇంటూ 1 అలానే ఉండిపోతుంది. సో రిమైనింగ్ వాల్యూ 1/3 ఇంటూ 1/4 పవర్ 2, 4 square is 16. therefore that is equals to 1/3 into 16, 3 is 48.
ఓకే, therefore that is equals to 1/48. ఇదేంటిది dy. dy is equals to 1/48. సో ఇప్పుడు డెల్టా y is equals to f of x plus delta x minus f of x. ఓకే, ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది f of x plus delta x అంటే f of ఈ వాల్యూని ఒకటి ఉంచి మిగతాన్ని రైట్ సైడ్ మీద. సో f of x plus delta x is equals to f of x plus delta y. ఓకే, ఇప్పుడు ఈ మన దగ్గర ఉన్న వాల్యూస్ అన్నీ ఈ క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. therefore f of x 64 plus 1 is equals to f of x, f of 64 plus delta y. delta y వాల్యూ ఎంత 1/48. 1/48. therefore f of 65 is equals to f of x అంటే ఎంత, f of x అంటే క్యూబ్డ్ రూట్ x. సో ఇప్పుడు ఈ x ప్లేస్లో మనకి ఎంత ఉంది వాల్యూ 64 ఉంది. therefore క్యూబ్డ్ రూట్ 64 ప్లస్ 1/48. సో f of 65 అంటే f ఈ ఇక్కడ x ప్లేస్లో 65 సబ్స్టిట్యూట్ చేస్తుంది. therefore క్యూబ్డ్ రూట్ ఆఫ్ 65. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది క్యూబ్డ్ రూట్ ఆఫ్ 65 ఈజ్ ఈక్వల్స్ టు క్యూబ్డ్ రూట్ ఆఫ్ 64 ఈజ్ 4/3 ఇంటూ 1/3. ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది ప్లస్ 1/48. therefore that is equals to 4 plus 1/48 which is equals to LCM తీసుకుంటే 48 into 2, 8 4 is 32, 8 4 is 32, 4 4 16 plus 3 19, 192 plus 1/48 which is equals to 193/48 is the cubed root of 65. ఓకే, దీన్ని ఇంకా ఫర్దర్ కూడా సింప్లిఫై చేయొచ్చు, బట్ ఇక్కడ వరకు కూడా లీవ్ చేయొచ్చు. ఓకే, విత్ దిస్ వీ కంప్లీటెడ్ సెకండ్ బిట్ ఫ్రమ్ ద ఫస్ట్ క్వశ్చన్. థర్డ్ బిట్ ఫ్రమ్ ద ఫస్ట్ క్వశ్చన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 25.001. సో ఇప్పుడు ఈ చూడగానే మనకు అర్థమైపోతుంది 25 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూ అండ్ 0.00 అనేది ఎక్స్ట్రా వాల్యూ. therefore నేను ఏం చేస్తాను ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు 25 అనుకుంటా అండ్ డెల్టా x ఈజ్ ఈక్వల్స్ టు 0.001. ఓకే, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు ఇది x ప్లస్ డెల్టా x ఈజ్ ఈక్వల్స్ టు 25 ప్లస్ 0.001. ఓకే, therefore that is equals to 25.001. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూస్ నుంచి లెట్ y ఈజ్ ఈక్వల్స్ టు f ఆఫ్ x, ఇది స్క్వేర్ రూట్ కాబట్టి రూట్ x అని తీసుకుంటా. ఓకే, సో dy ఈజ్ ఈక్వల్స్ టు f డాష్ x ఇంటూ dx. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను f డాష్ x ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనకి f ఆఫ్ x ఏముంది, f ఆఫ్ x అంటే రూట్ x ఉంది. సో ఇప్పుడు ఇక్కడ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు నా దగ్గర రూట్ x ఉంది. సో f డాష్ x ఈజ్ ఈక్వల్స్ టు రూట్ x అంటే ఏంటిది 1/2 రూట్ x. డిఫరెన్సియేషన్ ఆఫ్ రూట్ x ఈజ్ 1/2 రూట్ x. సో ఇప్పుడు ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటా. dy ఈజ్ ఈక్వల్స్ టు 1/2 రూట్ x ఇంటూ dx. therefore that equals to 1 by ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ రూట్ x అంటే ఎంత, x అంటే వాల్యూ ఎంత 25 ప్లే ఇంటూ dx అంటే ఎంత 0.00, dx అంటే డెల్టా x 0.001 ఇంటూ 0.001. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఎంత 5. therefore the value is 1/2 into 5, 2 into 5 into 0.001. so 2 into 5 is 10. therefore that is equals to 1/10 into 0.001 which is equals to 1/10 ని 0.1 అని రాయొచ్చు ఇంటూ 0.001. సో 0.1 ఇంటూ 0.1 0.1 అవుతుంది, బట్ డెసిమల్ విల్ బి 1 2 3 1 more 4. సో 0.001 which is equals to dy. ఇప్పుడు dy వాల్యూ వచ్చింది. యాక్చువల్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది,
డెల్టా వై నుంచి, డెల్టా వై మన ఫార్ములా తెలుసు కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ నుంచి మనం ఫైండ్ అవుట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా వై. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ఎంత వాల్యూ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ వాల్యూ 25.001, 25.001 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ 25 ప్లస్ డెల్టా వై. డెల్టా వై అంటే ఎంత, డెల్టా వై ఆర్ డివై, డివై ఈజ్ ఈక్వల్స్ టు 0.0001, 0.0001. ఓకే, సో ఇప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూని తీసుకెళ్ళి మన యాక్చువల్ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. కండిషన్ ఏంటిది, రూట్ ఎక్స్. సో రూట్ ఆఫ్ 25.001 ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ రూట్ 25 ప్లస్ 0.0001. Therefore, that is equals to root 25 is 5 plus 0.0001 which is equals to 5.0001 is the approximate value for the root of 25.001. Approximate value for the question. With this, we have completed the third bit. Fourth bit from the first question, cubed root of 7.8. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రాక్షన్లో వచ్చింది, దీనికి ఏ క్యూబ్ రూట్ వాల్యూ నియర్గా ఉంటుందో చూద్దాం. సో మనకు 1 క్యూబ్ వాల్యూ 1 అవుతుంది, 2 క్యూబ్ వాల్యూ 2 to 4 to 8 అవుతుంది, 3 క్యూబ్ వాల్యూ 3 అవుతుంది 27. ఓకే, సో ఇక్కడ దీనికి నియరెస్ట్ వాల్యూ ఈజ్ 8. ఓకే, therefore the nearest value is 8. సో ఇప్పుడు నేనేం చేస్తా, x ఈజ్ ఈక్వల్స్ టు 8 అండ్ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 0.2. 0.2 is a difference. 0.2 is a difference for accommodate 7.8. Therefore x is equals to 8 and delta x equals to minus 0.2. So ఇప్పుడు y is equals to f of x which is equals to cubed root x. Okay, y is equals to f of x which is equals to cubed root x. So dy is equals to f dash x into dx. Okay, therefore that equals to f dash x కావాలి నాకు. f of x ఏంది, ఇది f of x. సో ఇందులో నుంచి f dash x ఫైండ్ అవుట్ చేద్దాం. సో f of x is equals to ఇదేమవుతుంది, క్యూబ్ రూట్ వాల్యూ కాబట్టి x పవర్ 1/3. సో x పవర్ 1/3 అంటే x పవర్ n డిఫరెన్సియేషన్ ఏమవుతుంది, n ఇంటూ n 1/3 ఇంటూ x పవర్ n 1/3 minus 1 which is equals to 1/3 into x power 1 minus 3 whole divided by 3. Therefore that equals to 1/3 into x power minus 2/3. X power minus 2/3 is the f dash x. సో ఇప్పుడు ఈ వాల్యూ తీసుకొచ్చి నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటా, f dash x. సో 1/3 ఇంటూ x పవర్ మైనస్ 2/3 ఇంటూ dx. dx అంటే ఒక తర్వాత వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం, dx. అండ్ ఇక్కడ మనకు నెగిటివ్ ఉంది కదా, నెగిటివ్ అంటే డినామినేటర్ తీసుకెళ్దాం, అది పాజిటివ్ అయిపోతుంది. therefore 1/3 ఇంటూ 1/x పవర్ వాల్యూ మాత్రం ఏం చేంజ్ అవ్వదు, పవర్ కూడా ఏం చేంజ్ అవ్వదు, ఇంటూ dx. ఓకే, therefore that is equals to 1/3 ఇంటూ 1/x అంటే ఎంత, x అంటే ఎంత 8 పవర్ ఎంత 2/3 ఇంటూ dx అంటే ఎంత మైనస్ 0.2 ఇది ఇంటూ. ఓకే, therefore that is equals to 1/3 ఇంటూ 1/8 అంటే ఏం రాసుకోవచ్చు, 2 2 4 2 8 అంటే 2 క్యూబ్ అని రాయొచ్చు. 2 క్యూబ్ ఇంటూ 2/3 ఇంటూ మైనస్ 0.2. ఓకే, ఇక్కడ ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో ద రిమైనింగ్ వాల్యూస్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/3 ఇంటూ 1/2 పవర్ 2, 1/2
2 power 2 అంటే 4 ఇంటూ మైనస్ 0.2 మైనస్ 0.2. సో therefore that is equals to ఇక్కడ 4 2 2s are 2 0.1s. Therefore the value is minus 0.1 by 6, which is dy. Okay, dy is equals to minus 0.1 by 3 to the 6. Now delta y is equals to f of x plus delta x minus f of x. ఇక్కడ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇది. సో f of x plus delta x is equals to f of x plus delta y. సో f of వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేద్దాం. x plus delta x, x ఎంత 8, delta x ఎంత minus 0.2, 8 minus 0.2 which is equals to f of 8 plus delta y. delta y అంటే ఎంత, ఇక్కడ వాల్యూ ఉంది minus 0.1 by 6. సో f of 7.8, 8 minus 0.2 is 7.8 which is equals to f of 8. సో f of x అంటే ఎంత, క్యూబ్ రూట్ x కదా. సో క్యూబ్ రూట్ 8 అవుతుంది ఇక్కడ, క్యూబ్ రూట్ 8 మైనస్ 0.1 by 6. సో f of ఇది కూడా ఇక్కడ కూడా క్యూబ్ రూట్ ఆఫ్ 7.8 is equals to క్యూబ్ రూట్ ఆఫ్ 8 is 2. ఓకే, ఎలా అంటే ఈ క్యూబ్ రూట్ని పవర్ 1/3 అని రాయొచ్చు, 8ని 2 క్యూబ్ అని రాయొచ్చు, 2 power 3 ఇంటూ 1/3. therefore 3 క్యాన్సిల్ అయిపోతుంది, ఓన్లీ 2 మిగిలిపోతుంది. మైనస్ 0.1 by 6 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 6 2s 12 మైనస్ 0.1 by 6 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 11.9 by 6. therefore cube root of 7.8 is equals to 11.9 by 6. Yeah, with this we have completed the fourth bit from the first question. Fifth bit from the first question of second section, sin 62 degrees, we need to find the approximation. So to find approximation, what I will do, I will make sure 62 degrees we do not have the value for 62 degrees. So we know for nearest to this is 60 degrees, we know the value, and remaining is 2. therefore I will take this 62 as x and delta x is 2, 60 degrees and 2 degrees. Okay, let y is equals to f of x which is equals to sin x, which is equals to sin x. ఓకే, ఇప్పుడు ఈ దీనికి డిఫరెన్షియేషన్ అప్లై చేద్దాం. dy వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. dy ఈజ్ ఈక్వల్స్ టు f డాష్ x ఆఫ్ dx. ఓకే, సో ఇప్పుడు నాకు f డాష్ x కావాలి. f డాష్ x అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ తీసుకొని దీని నుంచి f డాష్ x ఫైండ్ అవుట్ చేస్తాం. సో f ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు sin x, f డాష్ x ఈజ్ ఈక్వల్స్ టు sin x యొక్క డిఫరెన్షియేషన్ ఏంటిది, cos x. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటా. dy ఈజ్ ఈక్వల్స్ టు f డాష్ x, f డాష్ x అంటే cos x ఇంటూ dx. సో cos విచ్ ఈజ్ ఈక్వల్స్ టు cos x అంటే ఎంత, x అంటే ఎంత 60 degrees, cos 60 degrees ఇంటూ dx, dx అంటే డెల్టా x, డిఫరెన్స్ ఎంత 2 degrees. ఓకే, therefore which is equals to cos 60 degrees, cos 60 degrees is equals to 1/2 into 1 degree value, 2 degree value ఎంత in general గా 1 degree value is equals to 0.017 and 2 degree value is double the value of it, so 0.034. so 2 degree value is 0.034. ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. 1/2 into 0.034. సో ఇప్పుడు 2 1s are 2, ఇది క్యాన్సిల్ చేసుకుంటే 0.0, 2 1s are 2, రిమైనింగ్ 1 7. therefore that is dy వాల్యూ వచ్చింది 0.017. ఓకే, ఇంకా మనం ఫైండ్ అవుట్ చేస్తే అప్రాక్సిమేషన్ అంటే f ఆఫ్ x ప్లస్ డెల్టా x ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫార్ములా డెల్టా y ఈజ్ ఈక్వల్స్ టు f ఆఫ్ x ప్లస్ డెల్టా x
మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా వై. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ ప్లస్ డెల్టా వై వాల్యూ ఎంత? డెల్టా వై వాల్యూ ఈజ్ 0.017. ఓకే, therefore ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? ఇక్కడ ఉంది. ఎక్స్ అంటే ఎంత? 60 degrees. డెల్టా ఎక్స్ అంటే 2 degrees. సో 60 ప్లస్ 2 విచ్ ఈస్ ఎఫ్ ఆఫ్ 62 ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ వాల్యూ ఎంత? 60 degrees ప్లస్ 0.017. సో ఎఫ్ ఆఫ్ 62 అంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో సైన్ 62 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ అన్నప్పుడు ఎఫ్ ఆఫ్ 62 విల్ బి సైన్ 62 degrees ఈజ్ ఈక్వల్స్ టు సైన్ 60 ఎంత? √3/2 ప్లస్ 0.017. సో √3 వాల్యూ ఎంత? 1.732 హోల్ డివైడ్ బై 2 ప్లస్ 0.017. ఓకే, సో ఇప్పుడు 2 1s 2, 0.28 16, borrow 1, 2 6 12, 1 2 6 12. Therefore the value is 0.866 plus 0.017. Total add 6 plus 3 3 6 plus 7 13, 6 plus 1 7 plus 1 8, 8 plus 0 8, 0 point, which is sin 62 degrees. Therefore this is the approximation value for the sin 62 degrees. With this we completed the fifth question. Sixth bit from the first question, cos 60 degrees and 5 minutes. We will call the power 5 dash will is called as the minute. So what we will do, let's take 60 degrees as x is equals to 60 degrees and delta x is equals to obvious 5 minutes. So here what we will do, we will convert these minutes into the degrees. So to convert these minutes into degrees, 5/60 into 1 degree, 5/60 into 1 degree, or also we can write as 5/60 into pi/180 degrees. Okay, therefore that is equals to 5 1s are 5, 12s are, therefore 1/12 into ఈ pi/16ని 1 degree అని అనొచ్చు. 1 degree pi/180 is 1 degree, therefore 1 degree. అండ్ మనం ఇంత ముందుకు నేర్చుకున్నాం 1 degree ఈజ్ ఈక్వల్స్ టు 0.017. ఓకే, therefore that is equals to 1/12 into 0.017. This is a delta x value. Now let y is equals to f of x, which is equals to cos x. Okay, so dy is equals to f dash x of dx. Okay, ఇప్పుడు ఫస్ట్ f dash x ఫైండ్ అవుట్ చేద్దాం. సో f of x is equals to cos x, f dash x is equals to cos x యొక్క డిఫరెన్సియేషన్ ఏమవుతుంది? మైనస్ sin x. ఓకే, సో ఈ వాల్యూస్కి వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటా dy is equals to మైనస్ sin x ఇంటూ dx. సో ఈ వాల్యూస్ x అంటే 60 degrees అండ్ dx అంటే డెల్టా x వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. therefore dy is equals to minus sin 60 degrees into dx అంటే ఎంత? 1/12 into 0.017, 1/12 into 0.017. okay, therefore that equals to minus sin 60 degrees, sin 60 is √3/2 into 1/12 into 0.017. okay, therefore that equals to minus √3 value ఎంత? √3 is 1.732, 1.732 ఇక్కడ రాసు
root 3 is equals to 1.732. Okay, 1.732 by 2 into 1 by 12 into 0.017. Okay, ఇది dy. సో ఫర్దర్గా సింప్లిఫై చేసుకున్నాం. 2 1s 2 0.8s 16 1 ఉంటుంది. 2 6 12 1 ఉంటుంది. 2 6 12. ఓకే, నెక్స్ట్ అగైన్ 2 6 2 0.433. ఓకే, dy is equals to minus 0.433 by 6 into 0.017. ఇప్పుడు నేను డైరెక్ట్ 6 టేబుల్లో క్యాన్సిల్ 6 1s 6 0.4 6 టేబుల్లో పోదు కాబట్టి 2 డిజిట్స్ తీసుకుంటారు. 2 డిజిట్స్ తీసుకున్నప్పుడు వీ విల్ బి యాడింగ్ 1 0 ఎక్స్ట్రా. సో ఇప్పుడు 43 6 7s 42 1 ఉంటుంది. 6 2s 12 1 ఉంటుంది. 0 6 1s 6 పాయింట్ తర్వాత ఒక 4 డిజిట్స్ చాలు. దేర్ఫోర్ ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 0.0721 ఇంటూ 0.017 7 7 2 14 7 49 plus 150 700 plus 5 5. That's it. And next one table 270. That's it. 7 5 2 12 1 and point will be 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. Okay, therefore dy is equals to 0.00122. ఓకే, 0.00122. ఇప్పుడు dy వాల్యూ వచ్చింది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది? డెల్టా y is equals to f of x plus డెల్టా x minus f of x. సో ఇక్కడ నుంచి మనం ఫైండ్ అవుట్ చేస్తే f of x plus డెల్టా x. సో f of x plus డెల్టా x is equals to f of x plus డెల్టా y. f of x plus డెల్టా y. f of x వాల్యూ ఎంత? x వాల్యూ ఎంత? 60 degrees plus 5 minutes. డెల్టా x అంటే 5 minutes is equals to f of x 60 degrees ప్లస్ డెల్టా వై. డెల్టా వాల్యూ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. దేర్ఫోర్ ఇదేమవుతుంది? ఇక్కడ డైరెక్ట్ ఈ వాల్యూని మనం ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. కాస్ 60 degrees 5 minutes ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ 60 degrees. ఎఫ్ ఆఫ్ అంటే సైన్ కాస్ 60 degrees. కాస్ 60 degrees ప్లస్ డెల్టా వై. కాస్ 60 అంటే ఎంత? 1/2 అండ్ డెల్టా వై ఇక్కడ డెల్టా వై వాల్యూ ఇస్ మైనస్. సో మైనస్ 0.00122. సో ఇక్కడ 1/2 అనేది అంటే 1/2 అంటే ఎంత? 0.5 మైనస్ 0.00122. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను? మైనస్ చేస్తాను. 0.5000 నుంచి 0.00122ని తీసేస్తా. సో 10 2 పోతే 8, 9 2 పోతే 7, 9 1 పోతే 8, 9 0 పోతే 9, 4. Therefore the value is 0.498. Cos 60 degrees 5 minutes. Approximation value is 0.498. With this we completed the 6th bit from the first question. 7th bit from the first question. 4th root 17. So 4th root 17 అన్నప్పుడు మనకు 4th root వాల్యూ సేమ్ ఏమైనా చూసుకోవాలి. 1/4 is equals to 1. 2/4. 2 to the 4 to the 8 to the 16 and 3/4. 3 3 is 9, 3 27, 3 is 81. సో ఇప్పుడు ఈ వాల్యూస్లలో 17 అనేది 16కి దగ్గరగా ఉంది. దేర్ఫోర్ ఐ విల్ టేక్ x ఈజ్ ఈక్వల్స్ టు 16 అండ్ డెల్టా x ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, 16 + 1 17. ఓకే, నౌ లెట్ f of x
let y is equals to f of x is equals to fourth root x. ఓకే, ఇది ఈ ఫార్మాట్లో ఉంది. క్వశ్చన్ ఫోర్త్ రూట్ 17 ఫోర్త్ రూట్ ఫార్మాట్లో ఉంది కాబట్టి నేను ఫోర్త్ రూట్ ఎక్స్ అని తీసుకున్నా. సో ఇప్పుడు dy ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ డాష్ ఎక్స్ ఆఫ్ dx. సో ఎఫ్ డాష్ ఎక్స్ కావాలి నాకు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్త్ రూట్ ఎక్స్. ఫోర్త్ రూట్ ఎక్స్ని ఏం రాసుకోవచ్చు, ఎక్స్ పవర్ 1/4 అని రాసుకోవచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్లో ఉంది, ఎక్స్ పవర్ ఎన్. ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n-1 ఈజ్ ద డిఫరెన్సియేషన్. దేర్ఫోర్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ 1/4 ఇంటూ ఎక్స్ పవర్ 1/4 మైనస్ 1. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ఎక్స్ పవర్, ఎల్సిఎం తీసుకుంటే 1 మైనస్ 4/4. దేర్ఫోర్ దట్ ఈక్వల్స్ టు 1/4 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 3/4. x power minus 3/4. Therefore this is a f dash x value. సో ఇప్పుడు ఈ వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటా. dy is equals to 1/4 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 3/4 ఇంటూ dx. అండ్ ఇప్పుడు ఎక్స్ డిఎక్స్ వాల్యూస్ నేను ఇక్కడ నుంచి సబ్స్టిట్యూట్ చేసుకుంటా. therefore that is equals to 1/4 ఇంటూ 16 పవర్ మైనస్ 3/4 ఇంటూ dx అంటే ఎంత, డెల్టా ఎక్స్ 1. therefore that equals to 1/4 ఇంటూ 16ని 2/4 రాసుకుందాం. 2/4 ఇంటూ మైనస్ 3/4. 4 క్యాన్సిల్ అయిపోతుంది. therefore that is equals to 1/4 ఇంటూ 2 పవర్ మైనస్ 3 ఉంది. న్యూమరేటర్లో పవర్కి నెగిటివ్ ఉంటే దాని డినామినేటర్ తీసుకెళ్తే పాజిటివ్ అయిపోతుంది. therefore 1/4 ఇంటూ 1/2 power 3 which is equals to 1/4 into 2 to the 4 to the 8. Therefore that is equals to 1/32 is the dy value. dy value is 1/32. Next, delta y is equals to f of x plus delta x minus f of x. ఓకే, సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింటే f of x ప్లస్ డెల్టా ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు f of x ప్లస్ డెల్టా y. సో f of x అంటే ఎంత, 16, డెల్టా x అంటే ఎంత, 1. 16 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు f of x అంటే f of 16 ప్లస్ డెల్టా y. ఓకే, f of 17 ఈజ్ ఈక్వల్స్ టు f of 16 ప్లస్ డెల్టా y. సో f of 17, f of x అంటే ఎంత, fourth root of x. సో f of 17 will be fourth root of 17 is equals to f of 16 అవుతుంది fourth root of 16 ప్లస్ డెల్టా y వాల్యూ ఎంత, 1/32. dy అన్న డెల్టా y అన్న ఆల్మోస్ట్ సిమిలర్. ఓకే, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే fourth root 17 కదా, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇదేమవుతుంది 2/4 ఇంటూ 1/4. 2/4 ఇంటూ 1/4. therefore ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతుంది ప్లస్ 1/32. therefore that is equals to 2 plus 1/32. LCM will be 32 into 2, 64 plus 1/32 which is equals to 65/32. so therefore the value will be 32 1s 32 2s 64, 1 ఉంటుంది, పాయింట్ పెట్టుకుంటే 0 00 కాబట్టి 0. 32 3s 96, 32 3s 96. ఓకే, therefore fourth root of 17 is equals to 2.03 is the approximation value for the fourth root of 17. With this we completed the 7th bit from the first question. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదా డ్రాప్ అన్ ఈమెయిల్ themathorigin@gmail.com. Second question from the second section. If the increase in the side of a square is 4%, then find the approximate percentage of increase in the area of the square. ఓకే, క్వశ్చన్ నేను కొన్ని షార్ట్ ఫామ్స్లో రాస్తున్నా. సో ఇట్స్ ప్లీజ్ రికమెండింగ్ యూ టు క్యారీ ద టెక్స్ట్ బుక్ వైల్ యూ ఆర్ గోయింగ్ త్రూ దీస్ వీడియోస్. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ ఫస్ట్ అర్థం చేసుకుందాం.
ఇఫ్ ద ఇంక్రీజ్ ఇన్ ద సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ 4%, అంటే సైడ్ ఒకవేళ 4% ఇంక్రీజ్ అవుతే, స్క్వేర్ యొక్క సైడ్ 4% ఇంక్రీజ్ అయితే వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు మనకు స్క్వేర్ సైడ్ కానీ ఏరియా వాల్యూ కానీ ఏమీ ఇవ్వలేదు. సో మనం లెట్స్ అజ్యూమ్ లెట్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అనుకుందాం, ఆర్ ఎస్, ఇది ఇష్టం. ఓకే, దెన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ సైడ్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4% ఆఫ్ ఎక్స్. 4% ఎక్స్కి 4% ఇంక్రీజ్ అయ్యింది, దేర్ఫోర్ 4% ఆఫ్ ఎక్స్. సో దీన్ని మనం ఏమనుకోవచ్చు, డెల్టా ఎక్స్ అనుకోవచ్చు. డెల్టా ఎక్స్ ఈజ్ అప్రాక్సిమేట్ ఇంక్రీజ్. డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4/100, 4% కాబట్టి పర్సెంట్ అంటే బై 100 ఇంటూ ఎక్స్, దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4x/100, 4 1 4 25. Therefore delta x is equals to x/25. ఓకే, x/25. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఇంక్రీజ్ ఇన్ ద అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆఫ్ ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్. ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్, ఓకే, ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఫార్ములా ఏమవుతుంది మనకు, ఎస్ స్క్వేర్. ఆర్ ఇక్కడ మనం ఎక్స్ సైడ్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఏరియా ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. ఓకే, సో వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, అప్రాక్సిమేట్ ఇంక్రీజ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్, అంటే డెల్టా ఏ యొక్క పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, అంటే డెల్టా A/A ఇంటూ 100. సో ఈ పర్సంటేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. దేర్ఫోర్ డెల్టా ఏ ఇక్కడ నుంచి డిఫరెన్షియేట్ చేస్తే డెల్టా ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2x ఇంటూ డెల్టా ఎక్స్, డిఫరెన్షియేటింగ్ డెల్టా ఏ with respect to x. So therefore delta a is equals to differentiation of x square is 2x into internal derivative delta x. Therefore that is equals to 2x into delta x enta x/25. x/25. Therefore which is equals to 2/25 into x square. x square అనేది x square అంటే ఏంటిది, ఏరియా అని రాసుకోవచ్చు. Therefore that is equals to 2/25 into ఏ, ఎక్స్ స్క్వేర్ బదులు ఏ అని రాసుకున్నాం. ఇదేంటిది, డెల్టా ఏ. సో ఇప్పుడు ఈ వాల్యూ తీసుకొచ్చి నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటా. డెల్టా ఏ అంటే ఎంత, 2/25 ఇంటూ ఏ హోల్ డివైడెడ్ బై ఏ ఇంటూ 100. ఓకే, ఈ డెల్టా ఏ ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్, డెల్టా ఈక్వల్స్ టు 2/25 ఇంటూ ఏ హోల్ డివైడెడ్ బై ఏ ఇంటూ 100. దేర్ఫోర్ ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతుంది అండ్ ఇక్కడ వాల్యూ ఏం మిగిలిపోయింది, 2/25 ఇంటూ 100 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 25 1s 25 4s విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 8% ఆఫ్ అప్రాక్సిమేట్ ఇంక్రీజ్ ఇన్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్. దేర్ఫోర్ దిస్ ఈజ్ అ percentage of increase for the area of a square if side is increased by 4%. Okay, with this we completed the second question. Next, third question. The radius of a sphere is measured as 14 centimeters. Later it was found that there is an error of 0.02 centimeters in measuring the radius. Find approximate error in surface area of the sphere. ఇక్కడ పర్సంటేజ్ అడగలేదు, ఓన్లీ అప్రాక్సిమేట్ ఎర్రర్ ఇన్ సర్ఫేస్ ఏరియా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ ఈజ్ ఒకవేళ ఎస్ అనుకుంటే 4πr². ఓకే, సర్ఫేస్ ఏరియా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 4π ఇంటూ రేడియస్ ఎంత అన్నారు, రేడియస్ ఆల్రెడీ ఇచ్చారు వాళ్ళు, రేడియస్ 14 సెంటీమీటర్స్, 14 centimeter whole square. Okay, therefore that is equals to 4π into 14 square 196 centimeter square. Okay, so 4 into 196, 6 4s are 24, 4 9 36 plus 2 38, 4 1s are 4 plus 3 784 pi centimeter square is S. Okay, therefore S is equals to
484 pi సెంటీమీటర్ స్క్వేర్. నౌ ఇక్కడ నుంచి డెల్టా ఎస్ ఫైండ్ అవుట్ చేద్దాం. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అప్రాక్సిమేట్ ఎర్రర్ ఇన్ సర్ఫేస్ ఏరియా అంటే డెల్టా ఎస్. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు మనకున్నది ఏంటి 4 pi r స్క్వేర్. డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 4 pi ఇంటూ 2r ఇంటూ డెల్టా ఆర్. ఓకే, 2r ఇంటూ డెల్టా ఆర్. therefore that is equals to delta s 4 pi into 2r, 4 pi into 2 into రేడియస్ ఎంత, రేడియస్ ఆల్రెడీ మన క్వశ్చన్లో ఇచ్చింది 14 సెంటీమీటర్స్ ఇంటూ డెల్టా ఆర్ ఎంత, డెల్టా ఆర్ ఈజ్ ద అప్రాక్సిమేట్ ఎర్రర్ 0.02. therefore that is equals to 4 2s are 8, 14 8s are 14 into 8 pi into 0.02. therefore that is equals to 8 4s are 32, 8 9 10 11, 0.02 which is equals to 224 pi. therefore that is equals to 2.24 into 22 by 7. 7 pi place లో 22 by 7 రాసుకున్నా. సో 7 1s are 7, 0.3, 7 3s are 21, 1 ఉంటుంది 14, 7 2s are 14. therefore the value is 0.32 into 22 which is equals to 0.32 into 22. 2 2s are 4, 3 2s are 6, same 2 2s are 4, 3 2s are 6, 4 10 7. therefore 7.04 is the approximate error in surface area of the sphere. Okay, with this we completed the third question from the second section. Fourth question from the second section. The diameter of a sphere is measured to be 40 centimeters. If an error of 0.02 centimeters made in it, then find approximate errors in volume and surface area of sphere. ఓకే, ఇప్పుడు వాడు ఇచ్చింది ఏంటిది మనకు ఎర్రర్ ఇన్ అంటే లెట్స్ సే డయామీటర్ ఆఫ్ ఎ స్పియర్. డయామీటర్ ఆఫ్ ఎ స్పియర్ అనేది ఒకటి డయామీటర్ ఆఫ్ స్పియర్, diameter d is equals to 40 centimeters. okay, and if an error of 0.02 ante delta d is equals to 0.02 centimeters. d ఇచ్చిండు, delta d ఇచ్చిండు, మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటే అప్రాక్సిమేట్ ఎర్రర్స్ ఇన్ వాల్యూమ్ అంటే డెల్టా వి వాల్యూమ్, delta v and surface area. okay, let volume of sphere v is equals to 4 by 3 pi r cube and surface area of sphere s equals to 4 pi r square. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, ఇందులో నుంచి డెల్టా వి ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఇందులో నుంచి డెల్టా ఎస్ అప్రాక్సిమేట్ ఎర్రర్ ఇన్ సర్ఫేస్ ఏరియా. సో డెల్టా వి ఈజ్ అప్రాక్సిమేట్ ఎర్రర్ ఇన్ వాల్యూమ్ అండ్ డెల్టా ఎస్ ఈజ్ అప్రాక్సిమేట్ ఎర్రర్ ఇన్ సర్ఫేస్ ఏరియా. సో ఇప్పుడు మనకు వాల్యూమ్ తీసుకుందాం. వాల్యూమ్ v ఈజ్ ఈక్వల్స్ టు 4 by 3 pi r క్యూబ్. ఇక్కడ మనకేమో రేడియస్ ఉంది ఫార్ములాలో, కానీ మనకి ఇచ్చిన క్వశ్చన్లో డయామీటర్ d ఉంది. therefore లెట్స్ కన్వర్ట్ దిస్ ఇంటూ 4 by 3 pi. r అంటే ఏంది, d by 2 హోల్ క్యూబ్. ఓకే, therefore ఇక్కడ నుంచి డెల్టా వి ఫైండ్ అవుట్ చేద్దాం. డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు డిఫరెన్సియేషన్ 4 by 3 pi అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటికి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇది ఎక్స్ పవర్ ఎన్ ఫార్మాట్లో ఉంది. ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్
n minus 1 into internal derivative 1 by 2 delta d. Okay, therefore which is equals to 4 by 3 pi, or else ఇక్కడ డైరెక్ట్ 3 క్యాన్సిల్ చేసేయచ్చు, 3 క్యాన్సిల్, which is equals to 4 pi into d square by 2 to the 4 into 1 by 2 delta d. Okay, ఇక్కడ 4 cancel, therefore that is equals to pi d square into pi by 2 d square into delta d. Okay, therefore that is equals to pi by 2 into d ఎంత, d అంటే వాల్యూ ఎంత 40, అంటే 40 into 40 into delta d అంటే ఎంత 0.02, therefore ఇక్కడ 2 ones are 2, 0.01, therefore that is equals to pi 0 with this point it will be cancelled, therefore that equals to 4 4s are 16, therefore delta v is equals to pi 16, or which equals to 16 pi delta v. అలాగే డెల్టా ఎస్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా ఎస్ అంటే ఫస్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ ఈజ్ 4 pi r square, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 4 pi r square. r అంటే ఏంటిది, d by 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 4 pi into d by 2 whole square. Differentiation on both sides, delta s is equals to 4 pi is a constant into x power d by 2 whole square, so 2 into d by 2 whole power 2 minus 1 into 1 by 2 internal derivative and delta d. Okay, therefore which is equals to 4 into 2 8 pi, which is equals to 8 pi into 2 minus 1 is 1, so d by 2 into 1 by 2 delta d, so 2 2s are 4 2s are, therefore that is equals to 2 pi into d into delta d, which is equals to 2 pi into d అంటే ఎంత, d అనేది వాల్యూ ఎంత 40 and delta d is 0.02, d అనేది 40 into delta is 0.02, therefore that is equals to 0.40. Okay, 0.1 పుష్ ఫార్వర్డ్ చేస్తే 0 క్యాన్సిల్ అయిపోతుంది, therefore 4 2s are 8 2s are 16, so 1.6 pi, 1.6 4 2s 8 8 2s 16, 1.6 pi is the delta s for the delta s value for the surface area. Okay, with this we have completed the fourth question from the second section. Fifth question from the second section, the time t of a complete oscillation of a simple pendulum of length L is given by t is equals to 2 pi root of L by g, where g is the gravitational constant. Find approximate percentage of error in t when percentage of error in L is 1%. అంటే ఇక్కడ మనని ఫైండ్ అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఇన్ టీ అన్నాడు. అంటే ఇన్ జనరల్ అప్రాక్సిమేట్ ఎర్రర్ ఇన్ టీ అన్నప్పుడు డెల్టా టీ అవుతుంది. ఓకే, డెల్టా టీ అవుతుంది. పర్సంటేజ్ అన్నారు కాబట్టి డెల్టా టీ బై టీ అప్రాక్సిమేట్ ఎర్రర్ ఇంటూ 100 ఈజ్ ద అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఇన్ టీ. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి? వెన్ పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఇన్ ఎల్ ఈజ్ 1%. అంటే డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 ఈజ్ 1. ఓకే, వాడు ఇచ్చిన దాని ప్రకారం డెల్టా ఎల్ బై ఎల్ ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడు డెల్టా టీ బై టీ ఎంత, డెల్టా టీ బై టీ ఇంటూ 100 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు మనకు డెల్టా ఎల్ బై ఎల్, ఓకే, ఇప్పుడు డెల్టా ఎల్ బై ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 1/100 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు
0.01. సో మనకి ఇప్పుడు ఏంది డెల్టా ఎల్ బై ఎల్ వాల్యూ ఉంది 0.01. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటిది? టీ ఈజ్ ఈక్వల్స్ టు 2π√L/G. టీ ఈజ్ ఈక్వల్స్ టు 2π ఇంటూ √L/G. సో ఇప్పుడు ఇక్కడ మనకు రూట్ ఉంది. రూట్ పవర్స్ ఏమైనా వచ్చినప్పుడు ఫస్ట్ మనం డిఫరెన్షియేషన్ చేసేదానికన్నా ముందు అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్, లాగరిథం అప్లై చేయాలి. సో అప్లై లాగ్ ఆన్ both sides, apply log on both sides. Therefore log t is equals to log of 2π into L/G whole power 1/2. సో ఇప్పుడు ఇక్కడ మనకేముంది? లాగ్ AB, ఇది మొత్తం లాగ్ AB అనుకుంటే దానికి ఫార్ములా ఏమవుతుంది? లాగ్ A ప్లస్ లాగ్ B, లాగ్ A ప్లస్ లాగ్ B. Therefore log t is equals to log 2π plus log L/G whole power 1/2. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ లాగ్ ఇక్కడ ఏముంది మనకు? లాగ్ A పవర్ n. లాగ్ A ఇది మొత్తం ఏ అనుకుంటే A పవర్ n ఉంది. లాగ్ A పవర్ n అంటే n ఇంటూ లాగ్ A, అదొకటి. అండ్ ఇంకోటి లాగ్ A/B ఫార్మాట్లో ఉంది. లాగ్ A/B ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ A మైనస్ లాగ్ B. ఓకే, సో లాగ్ T ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ 2π ప్లస్ లాగ్ A పవర్ n. A పవర్ n ఏమవుతుంది? 2 ఇంటూ 1/2 ఇంటూ లాగ్ L/G. ఇప్పుడు ఇక్కడ లాగ్ A పవర్ n ఈక్వల్స్ టు n లాగ్ Aని అప్లై చేసా. నెక్స్ట్ ఇప్పుడు మనకేముంది? లాగ్ L/G అంటే లాగ్ A/B. లాగ్ A/B అంటే లాగ్ A ప్లస్ లాగ్ B. సో లాగ్ T ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ లాగ్ L మైనస్ లాగ్ G. log A/B ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ A మైనస్ లాగ్ B. దేర్ఫోర్ లాగ్ L మైనస్ లాగ్ G. ఇప్పుడు differentiation on both sides with respect to L. Therefore log T 1/t into dt by dl is equals to, ఇది మొత్తం కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది, ప్లస్ 1/2 ఇంటూ లాగ్ L కాస్త 1/L అవుతుంది, మైనస్ లాగ్ G. G అనేది కాన్స్టెంట్ కాబట్టి 0. దేర్ఫోర్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది? డెల్టా టీ బై టీ, డిటీ బై డిటీ బై టీ. సో డిటీ బై టీ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే ఫస్ట్ అయితే ఇక్కడే ఉంచుదాం, 1/dl ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 1/L. ఓకే, నౌ డిటీ బై టీ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ dl అటు వెళ్తే న్యూమరేటర్ వెళ్తుంది, dl బై ఎల్. ఓకే, dl బై ఎల్ అంటే డెల్టా ఎల్ బై ఎల్ వాల్యూ ఎంత? డెల్టా ఎల్ బై ఎల్ 0.01. దేర్ఫోర్ dt బై టీ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 0.01. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటిది? డెల్టా టీ బై టీ ఇంటూ 100 అంటే అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ టీ అంటే డెల్టా టీ బై టీ ఇంటూ 100. సో ఇప్పుడు మన దగ్గర డెల్టా టీ బై టీ ఉంది వాల్యూ, అండ్ దీనికి ఇంటూ 100 మల్టిప్లై చేస్తే నీకు అప్రాక్సిమేట్ ఎర్రర్ వస్తుంది. సో dt బై టీ ఇంటూ 100 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 0.01 ఇంటూ 100. సో ఇది పాయింట్ తీసేసే 1 అవుతుంది, 00. సో ఈ 100 క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ఫోర్ దట్ ఈక్వల్స్ టు 1/2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0.5. దేర్ఫోర్ dt బై టీ into 100 is equals to 0.5, which is a approximate percentage error in T with respect to percentage of error in L is 1. Okay. With this we have completed the 5th question and the last question from the 10A exercise, and దీంతో ఎక్సర్సైజ్లో అన్ని ప్రాబ్లమ్స్ మనం కంప్లీట్ చేస్తాం. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి,
లేదా యూ కెన్ ఆల్సో డ్రాప్ అన్ ఈమెయిల్ ఎట్ themathorigin@gmail.com. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది మ్యాథ్ ఆరిజిన్.